వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ వీడియో అయితే తీసుకొచ్చాను. చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకి 9 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ 9 months ట్రైనింగ్లో పర్ మంత్ వరకు 20,000 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది అనేసి క్లియర్గా కంపెనీ వాళ్ళే మెన్షన్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ పర్పస్ గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నీట్గా చూపిస్తాను. అఫీషియల్ పేజ్లోనే మనకి యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా నీట్గా వారు పబ్లిష్ చేశారు. క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో గైస్ చూస్తే మనకి కంపెనీ హెడౌట్ అనే కంపెనీ ఏంటంటే ఇది ఒక ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ గైస్. కరెక్ట్గా చెప్పాలంటే మనకి హెడౌట్ యొక్క వెబ్సైట్ ఆర్ వీళ్ళ యొక్క యాప్ ఆర్ వీళ్ళ యొక్క సర్వీస్ యూస్ చేసి సో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడానికి, లేకపోతే కంట్రీస్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవ్వచ్చు, లేకపోతే కంట్రీస్లో చాలామంది వరల్డ్ టూర్ వేస్తుంటారు. అలాగా చాలా పెద్ద పాపులర్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా, సో వాటికి వరల్డ్ వైడ్గా వీళ్ళు బుకింగ్స్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో దట్ మీన్స్ మనకి చెప్పాలంటే మనకి మేక్ మై ట్రిప్ అవ్వచ్చు, లేకపోతే యాత్ర.com ఇవైతే ఎలా అయితే ఉన్నాయో, సో ఇది వరల్డ్ వైడ్గా అన్ని లొకేషన్స్ కూడా ఈ హెడౌట్ వాళ్ళైతే కవర్ చేస్తుంటారు అనమాట. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి డేటా ఎంట్రీకి సంబంధించి అండ్ డేటా అనాలిసిస్కి సంబంధించి ఒక మంచి రోల్కి వీళ్ళు ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఆ రోల్ చూస్తే మనకి రిజర్వేషన్ ఆపరేషన్స్ అని ఒక రోల్ అనమాట. ఓకే, మనకి 9 monthsలో ఫస్ట్ 3 months అంతా కూడా డేటా ఎంట్రీ మీద మనకి ప్రాపర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకైతే యాక్చువల్ ఆపరేషన్స్ మీద మీకు అయితే వర్క్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే మిమ్మల్ని ఫుల్ టైం రోల్లో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది మాట. సో చాలా మంచి అప్డేట్. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. ఒక మెయిన్ విషయం ఏంటంటే గైస్, ఈ హెడౌట్కి ఎప్పుడు నేను జాబ్ పోస్ట్ చేసిన మ్యాక్సిమం అప్లికేషన్స్ కనుక రీచ్ అవుట్ అయ్యింది అనుకోండి వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది. ముందుగానే చెప్పేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు కొద్దిగా లేట్గా చూసి ఈ వీడియో ఓకే లేట్గా అప్లై చేసుకున్నారంటే అప్పటికి ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, కింద కామెంట్ అయితే చేయొద్దు, నేను ముందుగానే చెప్పేస్తాను. గ్రేట్. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూస్తే మనకి హెడౌట్ నుంచి రిజర్వేషన్స్ ఆపరేషన్స్ ఇంటర్న్ రిమోట్ ఇండియా క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. సో గైస్ చూస్తే మనకి వై హెడౌట్ ఎందుకు మీరు చూస్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి విత్ $130 million రెవెన్యూ వీళ్ళైతే ప్రొడ్యూస్ చేశారట. సో 100+ సిటీస్లోని వీళ్ళైతే ఆపరేట్ చేస్తాను. గెట్స్ 18 months ప్రాఫిటబిలిటీలో ఉన్నారు వీళ్ళు. సో చాలా మంచి కంపెనీ క్లియర్గా ఇక్కడే తెలిసిపోతుంది వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే. ఓకే, ఇక రోల్ గురించి చూద్దాం. మనకి వీఆర్ లుకింగ్ టు బ్రింగ్ ఆన్ బోర్డ్ ఏ మోటివేటెడ్ డీటెయిల్ ఓరియంటెడ్ రిజర్వేషన్ ఆపరేషన్స్ ఇంటర్న్ టు సపోర్ట్ క్రిటికల్ బ్యాక్ అండ్ వర్క్ ఫ్లోస్ అట్ హెడౌట్ అని మెన్షన్ చేశారు. ఇక చూడండి మనకి ఇంటర్న్షిప్ స్పాన్స్ 9 months అయితే ఉంటుందట. బిగినింగ్ విత్ 3 months ఫౌండేషనల్ ఫేజ్ ఫోకస్డ్ ఆన్ డేటా ఎంట్రీ. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, డేటా ఎంట్రీ ఇచ్చారు. దిస్ ఇనిషియల్ ఫేజ్ డిజైన్స్ టు హెల్ప్ అస్ డీప్లీ అండర్స్టాండింగ్ అవర్ రిజర్వేషన్ సిస్టమ్స్ గురించి మీకు అర్థం అవడానికి, వర్క్ ఫ్లోస్ అసలు ఎలా జరుగుతాయి, నెక్స్ట్ అసలు హెడౌట్ యొక్క ఆపరేషన్ అంతా కూడా ఎలా జరుగుతుంది మీకు తెలియడం కోసం ఫస్ట్ మీకు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో గైస్ దీనికి మనం ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ అ రిమోట్ ఫస్ట్ రోల్ ఓపెన్ టు క్యాండిడేట్ అక్రాస్ ది ఇండియా అని మెన్షన్ చేశారన్నమాట. గైస్ ఇలా చూస్తే స్కిల్స్ అసలు ఏం అడిగారో చూద్దాం. మీకు MS Excel మీద, నెక్స్ట్ గూగుల్ షీట్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చారు డేటా ఆపరేషన్స్ లో మనకి రిపోర్టింగ్, డేటా అనాలిసిస్ మీద కూడా మీకు ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుందంట. సో డేటా సైన్స్ ఫీల్డ్ లో ఇనిషియల్ రోల్ అని కూడా మనం అయితే చెప్పొచ్చు అనమాట. సో గైస్ మీ యొక్క పర్టికులర్ జాబ్ కి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ శాలరీ అన్ని కూడా మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ మీకు ఒక ఎక్సలెంట్ ట్రైనింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకు ఓడిన్ స్కూల్ నుంచి సో డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ అయితే వీళ్ళు ఒక న్యూ బ్యాచ్ అయితే లాంచ్ చేస్తారన్నమాట. తప్పకుండా అయితే కన్సిడర్ చేయండి. మనకి ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్. ఆ కంపెనీస్ చూడండి మనకి స్విగ్గీ, ప్రొఫిలిక్స్, నోవో రీటైల్, ఫోర్షీర్ అండ్ ఇంటెలిమార్క్ అనేసి ఒక 5 కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఇలా చూడండి వాళ్ళే ఈ యొక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మనకైతే టీచ్ చేస్తారు. రియల్ వరల్డ్ సినారియోస్ మీద మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. 26th July ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇవి లిమిటెడ్ సీట్సే ఉంటాయి. 10+ హైరింగ్ స్ప్రింట్స్ మనకైతే వీళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే మనకి 10+ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్లో జాబ్ కొట్టుకొని వచ్చేయచ్చు. ఆల్రెడీ ఈ యొక్క ఓడిన్ స్కూల్ నుంచి ట్రైనింగ్ తీసుకొని సో జాబ్ కొట్టిన వాళ్ళతో మీకు ఒక మెంటర్షిప్ అల్యూమినీ నెట్వర్క్ని వీళ్ళైతే ఫామ్ చేస్తారన్నమాట. వాళ్ళతో మీకు మెంటర్షిప్ అయితే ఇప్పిస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. కంప్లీట్ ప్లేస్మెంట్ సపోర్ట్ వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ మెంటర్షిప్లో అసలు ఎవరెవరు ఉంటారనేసి మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మనకైతే మెంటర్షిప్ ఇస్తారు. మనకి 3 months ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో మనకి ఎండ్ టు ఎండ్ మొత్తం డేటా సైన్స్ మనకైతే నేర్పిస్తారు. స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, పవర్ BI, SQL ఉంది, జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్, పైథాన్ లాంగ్వేజ్ కూడా మనకైతే నేర్పిస్తారు. దాంతోపాటుగా అడ్వాన్స్డ్ ఎక్సెల్, ట్యాబ్లు, Azure కూడా కవర్ చేస్తారు. క్లియర్గా మనకైతే ఇచ్చారన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని సో డిఫరెంట్ కంపెనీస్ జాబ్స్ కొట్టారు. బట్ ఈ యొక్క ట్రైనింగ్ ఇంకా కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే ఎలిట్ కోర్స్ అనేది ఏంటంటే ఓన్లీ 3 months ఉంటుంది. 5 కంపెనీస్ నుంచి డైరెక్ట్గా ఎక్స్పర్ట్సే మనకైతే టీచ్ చేస్తారు. అండ్ ఈ 5 కంపెనీస్లో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట మీకు. ఓకే, సింపుల్గా ఎంక్వైరీ నోమేకి ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేయండి. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకు ఉన్న అన్ని డౌట్స్ కనుక్కోండి. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రై చేయొచ్చు అనమాట. మంచి అప్డేట్ మిస్ అవుతుంది గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి గైస్. హెడౌట్ నుంచి మనకి రిజర్వేషన్
ఆపరేషన్స్ గురించి మనకి ఇంకా క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ మేక్స్ దిస్ రోల్ స్పెషల్, ఎందుకు స్పెషల్ చేశారంటే ఇక్కడ చూడండి ఒకసారి, స్టార్ట్ స్ట్రాంగ్ అని ఇచ్చారు. యూ విల్ కిక్ ఆఫ్ మాస్టరింగ్ ద రిజర్వేషన్ డేటా బ్యాక్ బోన్ ఆఫ్ హెడ్ ఆఫ్. అంటే మనకి సో మెయిన్ రిజర్వేషన్స్ జరుగుతుంటాయి. సో డిఫరెంట్ డెస్టినేషన్స్కి వాళ్ళు బుక్ చేసుకుంటారు కస్టమర్స్ అందరూ. సో బ్యాక్ ఎండ్లోని మనకి అసలు డేటా అసలు ఎలా పాపులేట్ అవుతుంది, ఎలా ఆర్గనైజ్ అవుతుంది, సో రిజర్వేషన్స్ కరెక్ట్గా అవుతుంది లేదు అంతా కూడా మీరైతే చెక్ చేస్తారన్నమాట. క్రాస్ ఫంక్షనల్ ఎక్స్పోజర్ మీకు అయితే ఉంటుంది. సో లెర్నింగ్ బై డూయింగ్ అనేసి ఇచ్చారు. వాట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డూ యూ నీడ్, ఎందుకు మీకు ఏమేమి ఉండాలంటే మీరు డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి. టూల్స్ సేవీ అంటే మీరు గూగుల్ షీట్స్, ఎంఎస్ ఎక్సెల్ బాగా మీరైతే యూజ్ చేసే క్యాపబిలిటీ మీకైతే ఉండాలి. ఫార్ములాస్, ఫిల్టర్స్, నావిగేటింగ్ లార్జ్ డేటా సెట్స్కి మీరైతే నావిగేట్ చేసి దాంతో వర్క్ చేసేటట్టు మీరైతే రెడీగా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఈగర్ టు గ్రో, క్లియర్ కమ్యూనికేటర్ అండ్ ఫాస్టర్ లర్నర్ అని కూడా మెన్షన్ అయితే చేశారన్నమాట. ఇక చూడండి, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎన్ ఇన్పుటింగ్ ఏ డేటా, అంటే డేటా ఎంట్రీయే కాకుండా సో అండర్స్టాండింగ్ హౌ ద డేటా డ్రైవ్స్ అవుట్కమ్స్, అంటే మనకి అవుట్కమ్స్ అసలు ఎలా వస్తాయి, స్టాటిస్టికల్ అనాలిసిస్ మీరు అసలు ఎలా చేస్తారు అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, అనలిటికల్ మైండ్ సెట్లోని మీరు ఆ డేటా మీద వర్క్ చేస్తారన్నమాట. ఆ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది అనేసి కూడా అంతా కూడా చెక్ చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. సో గైస్ ఇలా కిందకు వచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఎలా వస్తుంది, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఇచ్చే చూడండి ఒకసారి. ద రెన్యూమరేషన్ ఫర్ దిస్ రోల్ ఈస్ ఫిక్స్డ్ అట్ 20,000 per month. వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ విత్ దిస్ ఆపర్చునిటీ, అంటే ఎస్ మీకు ఇచ్చేసి మీరైతే ప్రొసీడ్ చేయొచ్చు. ఇది ఇంటర్న్షిప్లోని మనకి ఇచ్చే స్టైఫండ్ గైస్. సో ఇంటర్న్షిప్ పీరియడ్ 9 months ఇచ్చారు కదా, అది అయిపోయిన తర్వాత మీకు మంచిగా ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, సో మీకు స్కిల్స్ బేస్ చేసుకుని మీరు ప్రాపర్గా నెగోషియేట్ కూడా అయితే చేసుకోవచ్చు. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.